సో డు నాట్ బి యాంగ్జియస్ అబౌట్ టుమారో. రేపటి గురించి చింతించకండి అని దేవుడు చెప్తున్నాడు. సో రేపటి గురించి చింతిస్తే మనం ఈరోజు భయపడతాము. రేపటి గురించి చింతిస్తే ఈరోజు మనం బ్రతకలేము. రేపటి గురించి చింతిస్తే మనం ఈరోజు సంతోషంగా ఆనందంగా ఉండలేము. సో మనం చేయాల్సిందల్లా ప్రార్థించి దేవుడికి అప్పచెప్పడమే. సో రేపు ఏం జరుగుతుందనేది మనకు ఎవరికి తెలియదు. నిజంగా రేపు ఏం జరుగుతుందో కాదు, నెక్స్ట్ గడియ కూడా ఏం జరుగుతుందో తెలియదు. సో మంచి జరగచ్చు, కొంచెం చెడు కూడా జరగచ్చు. సో మనం ఏమనుకుంటామంటే అయ్యో చెడు జరుగుతుందేమో అని భయం ఎక్కువ వేస్తుంది. ఈవెన్ మంచి జరిగేది ఉండి కూడా మన భయం వల్ల చెడు జరుగుతుందేమో అని ఎక్కువగా భయపడుతుంటా ఉంటాం. అందుకే రేపటి గురించి అనే చింత మన మనసులో వచ్చింది అంటే మనం ఈ రోజు సుఖంగా ఉండలేము. సో భవిష్యత్తు అందరికీ ఉంటది. నా భవిష్యత్ ఎలా ఉంటుందో, నా పిల్లల భవిష్యత్ ఎలా ఉంటుందో, నా ఉద్యోగం ఎలా ఉంటుందో, అనారోగ్య సమస్యలు ఉంటాయో ఎలా ఉంటాయో, రేపు వృద్ధాప్యం వచ్చాక నన్ను ఎవరైనా చూసుకుంటారో చూసుకోరో, లేకపోతే నాకు శరీరం సహకరించకపోతే ఎవరైనా నన్ను పట్టించుకుంటారో పట్టించుకోరో, లేకపోతే ఆర్థిక సమస్యలు ఉన్నాయి, పిల్లల పెళ్లిళ్ళు ఎలా అవుతాయి, వాళ్ళ భవిష్యత్ ఎలా ఉంటుంది, వాళ్ళు సెటిల్ అవుతారో లేరో. సో మనిషి చూసుకుంటే ఇలా చింతలు ఎన్నో ఉంటాయి. పుట్టినప్పటి నుంచి మరణించే వరకు అది చింత ఉంటనే ఉంటది. అది మంచి జరిగినా చింత కూడా ఉంటది. కొంతమందికి అన్ని ఉంటాయి, ధనం ఉంటది, ఐశ్వర్యం ఉంటది, ఆస్తి ఉంటది, అయినా కూడా చింత పోదు, అసంతృప్తి. అందుకే నువ్వు రేపు అనే దాన్ని నీ మనసులో తలుచుకోకుండా, నిన్నటి అనే దాన్ని నీ మనసులో తలుచుకోకుండా, ఈ రోజు దాన్ని నువ్వు మనసులో తలుచుకొని వెళ్ళిపో. రేపు ఏ జరుగుతుందో మనకు తెలియదు. అది మంచి అయినా చెడైనా కూడా జరిగేదాన్ని ఆపలేము. జరిగిన తర్వాత దాన్ని తీసుకోవాలి అంతే. అంతే కదా, చనిపోయే వరకు బ్రతకాలి మనము. అంటే భయపడకుండా బ్రతకొద్దు. సో ధైర్యంగా బ్రతకాలి. సో అన్నిటికీ దేవుడు ఉన్నాడని మొన్న చెప్పాడు కదా. సో ఆయనను ముందట పెట్టుకొని, ఆయనను ఆధారం చేసుకొని మనం జీవిత పోరాటాన్ని గడుపుతూ ఉండాలి. సో భయం వల్ల, ఈ చింత వల్ల మనకు భవిష్యత్తు బాగుండదు. ఈ రోజు మనం సంతోషంగా ఉండలేము, ఈ రోజు మనం ఆనందంగా ఉండలేము. సో చాలా మందికి భయం ఉంటది, మరణ భయం ఉంటది, చాలా మందికి ఆర్థిక సమస్యలు అనే భయము, అప్పుల బాధలు అనే భయము, అయ్యో తెల్లారితే ఏమవుతుందో అన్న భయం ఉంటుంది. సో దేవుడు ఏమంటున్నాడు? చింతించకండి, ప్రార్థించమంటున్నాడు. నాకు ప్రార్థించి వదిలేసే, నేనే చూసుకుంటానని. సో మన దేవుడికి గొప్పతనం ఏంటంటే ఈ కెన్ చేంజ్ ఎనీ సీజన్. ఎప్పుడైనా ఏదైనా చేయగలుగుతాడు, ఏదైనా మార్చగలుగుతాడు. కాబట్టి నువ్వు మాకు ప్రార్థించు. భవిష్యత్తు గురించి చింతించకు, కానీ భవిష్యత్తు బాగుండాలని ప్రార్థించు. నీ పిల్లల భవిష్యత్తు గురించి చింతించకు, కానీ పిల్లల భవిష్యత్తు బాగుండాలని ప్రార్థించు. నీ ఫ్యూచర్ లో నీ ఆరోగ్యం గురించి చింతించకు, కానీ ఆరోగ్యం బాగుండాలని ప్రార్థించు. నీకు అప్పులు ఉండకూడదని చింతించకు, అప్పులు ఉండకూడదని ప్రార్థించు. సో నువ్వు ప్రార్థించు, కానీ చింతించమాక. నువ్వు చింతిస్తుంటే ప్రార్థన చేయలేవు. ప్రార్థిస్తే నీ చింత అంతా యావత్తు తీసేస్తాడు. సో అందుకే రేపటి గురించి అనే చింత తీసేయండి, నిన్నటి గురించి అనే చింత తీసుకెళ్ళండి. మన లైఫ్ అంతా ప్లే బటనే, గుర్తు పెట్టుకోండి. మనం బ్యాక్వర్డ్ కి వెళ్ళలేము, ఫార్వర్డ్ కి వెళ్ళలేము. మన భవిష్యత్తు ఏంటిదో మనకు తెలియదు, కానీ దేవుడికి తెలుసు మన భవిష్యత్తు. అందుకే నా భవిష్యత్ ఏమిటి? అందరిలో ఉంటాయి క్వశ్చన్, నా భవిష్యత్ ఏంటిది, నా పిల్లల భవిష్యత్ ఏంటి, నా కుటుంబ భవిష్యత్ ఏంటి, నా ఉద్యోగ భవిష్యత్ ఏంటిది, వాట్ ఈస్ మై ఫ్యూచర్ అని అందరికీ ఉంటది. సో అడగడంలో తప్పు లేదు. ఎందుకంటే నెక్స్ట్ 10 సంవత్సరాల తర్వాత ఏమవుతుందో దేవుడికి తెలుసు. నెక్స్ట్ 20 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుందో దేవుడికి తెలుసు. సమస్తము దేవుడికి తెలుసు. మన భవిష్యత్తు ఆయన చేతిలో ఉన్నదని మాత్రం మర్చిపోవద్దు. అందుకే ఈ రోజు నువ్వు ప్రార్థిస్తే నీ భవిష్యత్తు బాగుంటుంది. ఈ రోజు నువ్వు దేవుడితో గడిపితే నీ భవిష్యత్తు బాగుంటుంది. ఈ రోజు నువ్వు సమస్యలు, శ్రమలు, పోరాటాల గుండా వెళ్తున్నావా, ఈ రోజు నువ్వు ప్రార్థిస్తే, ఈ రోజు చేయాల్సిన పని ఈ రోజు చేయి అంతే. థింక్ అబౌట్ టుడే, లీవ్ టుడే ఓన్లీ, డోంట్ లీవ్ టుమారో, డోంట్ లీవ్ పాస్ట్. గతాన్ని మర్చిపో, భవిష్యత్తును మర్చిపో. ఈ రోజు గురించే నువ్వు ఆలోచించు. నీ భవిష్యత్ బాగుండాలని ప్రేర్ చేసుకో, తప్పకుండా మంచి భవిష్యత్తు ఇస్తాడు. సో అంతే కదండి. ఈ రోజు మనం కష్టపడి పనిచేస్తే మనం రేపు మంచి డబ్బులు సంపాదించుకోవచ్చు. ఈ రోజు మనం ప్రార్థన చేసుకుంటే రేపు మన భవిష్యత్తు బాగుంటది. నీ ప్రార్థన ప్రొటెక్ట్ చేస్తుంది. నీ ప్రార్థన నీ భవిష్యత్తుని ప్రొటెక్ట్ చేస్తుంది. నీ ప్రార్థన రానున్న ప్రమాదాలను, రానున్న అపాయాలను, రానున్న ఆపదలను, రానున్న కరువులను నీ ప్రార్థన ఆపివేస్తుంది, నీ దగ్గరికి రాకుండా ఆపివేస్తుంది. అందుకే డూ ఇట్ టుడే. ఈ రోజు, ఈ క్షణమే నువ్వు ప్రార్థించు, ఈ క్షణమే నువ్వు దేవుడితో గడుపు. నీకు రేపు భవిష్యత్ అనేది బాగుంటుంది. సో చూద్దాము
యెషయా 40 అధ్యాయం 31 దేవుడు ఏమంటున్నాడు అంటే, నా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. సో నువ్వు వెయిట్ చేయి, నా గురించి వెయిట్ చేయి, నా గురించి ఎదురు చూడు. సో నా గురించి బలము పొందువారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలేక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. సో నువ్వు వెయిట్ ఫర్ గాడ్, నువ్వు దేవుడి కోసం కనిపెట్టుకుంటుండు, దేవుడి కోసం చూస్తుండు, నూతన బలము నువ్వు పొందుకుంటావు. అందుకే డోంట్ బి అఫ్రేడ్ అబౌట్ టుమారో. నువ్వు ప్రే చేసుకో దేవుడికి. నీకు రేపు కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, అవమానాలు ఉన్నాయి, నువ్వు ప్రే చేసి దేవుడికి వదిలేసాయి, అన్ని ఆయన చక్క పెడతాడు. నా జీవితంలో అలా చాలా జరిగాయండి, చాలా టెస్ట్ మోనిస్ ఉన్నాయి. నాకు ప్రార్థించి అయ్యా నీకు అప్పచెప్తున్నాను నువ్వే చూసుకో అన్నప్పుడు దేవుడు చాలా సందర్భాల్లో చూసుకున్నాడు, చాలా సమాధానాలు ఇచ్చాడు, చాలా ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి, పోరాటాల నుంచి, శ్రమల నుంచి విడుదల కలిగించాడు. కానీ మళ్ళీ రావని గ్యారంటీ లేదు. మళ్ళీ వస్తాయి, శ్రమలు వస్తాయి, పోరాటాలు వస్తాయి, పరీక్షలు వస్తాయి, ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు వస్తాయి, వాటిని కూడా తీసేస్తాడు దేవుడు. కాబట్టి ఇది కంటిన్యూస్ ప్రాసెస్. మన లైఫ్ లో ఎప్పుడు కూడా ఒక అడుగు పెట్టామంటే అక్కడ ఒక బాధ ఉంటది, మళ్ళీ అడిగేస్తే అడిగేయగానే ఒక గండము, అడుగు తీసి అడిగేయగానే ఒక గండం, ఇవన్నీ వస్తుంటాయి పోతుంటాయి. కానీ మనం ఏం చేస్తామంటే ఎక్కువగా థింక్ చేస్తాము. ఓవర్ థింకింగ్ ఈజ్ వెరీ వెరీ డేంజరస్ అండి. ఎప్పుడు కూడా ఓవర్ థింకింగ్ అనేది ఉండకండి. అలాంటి గుణం ఏదైనా ఉంటే తీసేసుకోండి, అది మంచిది కాదు. ఓవర్ థింకింగ్ వల్ల నీకు యాంగ్జైటీ పెరుగుతుంది, చింత పెరుగుతుంది, విచారణ పెరుగుతుంది. సో ఓవర్ థింకింగ్ ఎప్పుడు ఉండకూడదు. సో ఎప్పుడైనా బీ స్ట్రాంగ్, ఆల్వేస్ బీ కరేజెస్. ఓకే, ఇది ఒక ఛాలెంజ్ అనుకో. నీ లైఫ్ లో ఏదైనా కష్టం వచ్చింది అనుకో, ఇది ఛాలెంజ్, ఐ హావ్ టు ఫేస్ దిస్ ఛాలెంజ్. సో నువ్వు ఫేస్ చేస్తావు కాబట్టే దేవుడు నీకు ఆ కష్టాన్ని అలౌ చేశాడు. నీకు తెలియదు, నేను చిన్నప్పటి నుంచి ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు పడ్డానో తెలియదు. బట్ అవన్నీ నేను దేవుడు అలౌ చేశాడంటే వాటన్నిటిని నేను పోరాడగలిగి శక్తి ఉంది కాబట్టి నాకు అలౌ చేశాడు దేవుడు. ఇప్పుడు మీరు కూడా చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో అవమానాలు, ఎన్నో సమస్యల గుండా మీరు వెళ్ళారు. దేవుడు మీకు ఎందుకు అలౌ చేశాడంటే మీరు వాటిని పోరాడే శక్తి ఉంది కాబట్టి మీకు అలౌ చేశాడు. అందుకే నీకు జీవితంలో ఏదైనా కష్టం వచ్చిందా ఛాలెంజ్ లాగా తీసుకో, చింతించకు. ఎస్, ఇప్పుడు మీరు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళారు, ఏది గవర్నమెంట్ ఎగ్జామ్ కావచ్చు, 10th క్లాస్ ఎగ్జామ్ కావచ్చు, డిఎస్సి ఎగ్జామ్ కావచ్చు. సో మీరు ఆ క్వశ్చన్ పేపర్ చూసి భయపడతారా? ఆ క్వశ్చన్ పేపర్ లో ఏదో అర్థం చేసుకొని దానికి క్వశ్చన్ కి తగ్గట్టుగా ఆన్సర్ రాస్తారా? అంతే కదా అండి, క్వశ్చన్ కి తగ్గట్టుగా ఆన్సర్ రాసుకుంటాం. క్వశ్చన్ తగ్గట్టుగా ఆన్సర్ రాయాలంటే ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. ఆ క్వశ్చన్ అర్థం చేసుకుంటే మనకు ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. అలాగే నీ భవిష్యత్తులో నీ యొక్క ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో నువ్వు అర్థం చేసుకో, నీ సిచ్యువేషన్ నువ్వు అర్థం చేసుకో, నీ ప్రాబ్లమ్స్ నువ్వు అర్థం చేసుకొని ఎలా చేస్తే అది తీరిపోతుంది. ప్రతి ప్రాబ్లం కో సొల్యూషన్ ఉంటుంది, గుర్తు పెట్టుకోండి. దేవుడు సొల్యూషన్ లేని ప్రాబ్లం ని ఎప్పుడు అలో చేయడు. మీకు ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తానండి. మనందరం కోవిడ్ సీజన్ చూసాము, కరోనా వైరస్ వచ్చినప్పుడు 2 సంవత్సరాలు చూసాము. సో కరోనా వచ్చింది, కొత్త వైరస్ వచ్చింది మార్కెట్ లోకి. కానీ దాని మెడిసిన్ ఆల్రెడీ 50 సంవత్సరాల క్రితం కనిపెట్టిందే. అప్పుడు కరోనా వచ్చినప్పుడు ఏం వేసామండి, డోలో 650. అది కనిపెట్టి 30-40 సంవత్సరాలు అవుతుంది. అలాగే సి విటమిన్ టాబ్లెట్లు అవి కనిపెట్టి 30-40 సంవత్సరాలు. కోల్డ్ కాఫ్ టాబ్లెట్స్ అవి కనిపెట్టి 30-40 సంవత్సరాలు అయింది. సో అండ్ కషాయం తాగారు, ఆ కషాయం ఎప్పుడో ఆ లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క కషాయం అది కనిపెట్టి ఎన్నో సంవత్సరాలు అవుతుంది. భూమి పుట్టినప్పటి నుంచి అవి ఉన్నాయి. చూసారండి, ఆ ప్రాబ్లం రాకముందుకే దేవుడు సొల్యూషన్ పెట్టేశాడు ఆల్రెడీ. ఆ కోవిడ్ వైరస్ రాకముందుకే మెడిసిన్ ఆల్రెడీ మన దగ్గర ఉన్నది. కాకపోతే ఈ మెడిసిన్ వేస్తే తగ్గుతుందని కనిపెట్టడానికి టైం అయింది, కానీ ఆ మెడిసిన్ అలాగే ఉంటది. అందుకే నీ దగ్గర ప్రాబ్లం రాకముందుకే దేవుడు సొల్యూషన్ పెట్టాడు ఆల్రెడీ. కానీ ఆ సొల్యూషన్ గురించి మనం ఆలోచించి అర్థం చేసుకునేసరికి టైం పడుతుంది. అందుకే నీకేమైనా ప్రాబ్లం వస్తే ప్రాబ్లం గురించి ఆలోచించకు, సొల్యూషన్ గురించి ఆలోచించండి. ఏదైనా క్వశ్చన్ పేపర్ వస్తే ఈ క్వశ్చన్ పేపర్ వచ్చిందని ఆలోచించకు, ఆ క్వశ్చన్ పేపర్ ని అర్థం చేసుకొని, ఆ క్వశ్చన్ ని అర్థం చేసుకొని ఆన్సర్ ఎలా రాయాలో నువ్వు అర్థం చేసుకోవాలి, ఆన్సర్ ఎలా రాయాలో నువ్వు ఆలోచించాలి. అలాగే నీ జీవితంలో కష్టం వస్తే దీన్ని ఎలా నేను హ్యాండిల్ చేయాలని నువ్వు ఆలోచించాలి, కానీ భయపడద్దు, బాధపడద్దు, చింతించద్దు. సో అందుకే దేవుడి కొరకు ఎదురు చూడు, నూతన బలం పొందుకుంటావు. ఎందుకంటే దేవుడు నూతన ద్వారాలు ఓపెన్ చేస్తాడండి. ఈ రోజు నీ జీవితంలో కష్టం ఉందా, దేవుడు నూతన ద్వారాలు ఓపెన్ చేస్తాడు. ప్రార్థించి ఆయనకు అప్పచెప్పేసి, రేపటి గురించి చింతించకు, రేపటి గురించి బాధపడకు. ఈ రోజు నువ్వు ప్రార్థించు, ఈ రోజే లీవ్ లైక్ టుడే ఓన్లీ.
నేనైతే ఎలా లీవ్ చేస్తా అంటే ఈ రోజే నా జీవితం ఎండ్ అన్నట్టుగా నేను జీవిస్తాను. ఎందుకంటే రేపు అనేది ఉంటదో ఉండదో మనకి ఎవరికి తెలియదు రేపు అనేది ఉంటదో ఉండదో అనేది. సో అందుకే ఈ రోజే నేను బాగుండాలి, ఈ రోజే నేను ప్రార్థించాలి, ఈ రోజు గురించే నేను ఆలోచించాలి. రేపు బాగుంటది. ఈ రోజు నువ్వు ప్రార్థిస్తే రేపు నీ జీవితం బాగుంటది. ఈ రోజు నువ్వు కష్టపడి పని చేసుకుంటే రేపు నీ జీవితం బాగుంటది. సో అలా లీవ్ చేయండి. సో అందుకే డోంట్ వరీ అబౌట్ టుమారో. కొంతమంది 5 సంవత్సరాల తర్వాత ఏమవుతుందో, 10 సంవత్సరాల తర్వాత ఏమవుతుందో ఆలోచించి భయపడతా ఉంటారు. భయస్థులు ఎక్కువగా అలా ఆలోచిస్తారండి. సో ధైర్యంగా ఉండు, ఏమి కాదు. సో నువ్వు దేవుడి కోసం ఏం చేస్తున్న వాళ్ళు అలేక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. సో నీకున్న కష్టాన్ని ఒక ఛాలెంజ్ లాగా తీసుకో, కానీ దాని గురించి భయపడకు. ఒక క్వశ్చన్ పేపర్ లాగా తీసుకో, ఐఎస్ క్వశ్చన్ పేపర్, ఐపీఎస్ క్వశ్చన్ పేపర్, లేకపోతే 10th క్లాస్ లేకపోతే డిఎస్సి ఎగ్జామ్, నువ్వు ఏ ఎగ్జామ్ రాస్తున్నావో అలాంటి క్వశ్చన్ పేపర్ లాగా తీసుకొని దానికి తగ్గ ఆన్సర్లు రాసినట్టుగా, దానికి తగ్గట్టుగా నీ దగ్గర సొల్యూషన్ ఉంది. గుర్తుపెట్టుకోండి, దేవుడు మీకు ఏ ప్రాబ్లం అయితే అలౌ చేశాడో ఆ సొల్యూషన్ ఉన్న తర్వాతనే ఆ ప్రాబ్లం అలౌ చేస్తాడు. అది మాత్రం మర్చిపోవద్దు. సో నీ దగ్గరనే ఉంది సొల్యూషన్. సో అందుకే మన దగ్గర సొల్యూషన్ పెట్టుకొని మనం ఊరంతా తిరుగుతుంటాం. సో దేవుడు నీకు కష్టం అలౌ చేశాడు అంటే అది నీ లోపల శక్తి ఉంది కాబట్టి నీకు అలౌ చేశాడు. ఇప్పుడు నాకు వచ్చిన కష్టాలు మీరు హ్యాండిల్ చేయలేరండి. నాకున్న ప్రాబ్లమ్స్, నాకున్న కష్టాలు, నాకున్న అవమానాలు మీరు హ్యాండిల్ చేయలేరు. మీకున్నవి నేను హ్యాండిల్ చేయలేను. అందుకే ఎవరి సామర్థ్యం చొప్పున దేవుడు వాళ్ళకు ఆ పరీక్షలను అలో చేస్తాడు. అందుకే నువ్వు దేవుడి కోసం వేసి చూసిన వాళ్ళు నూతన బలం పొందుదురు. అందుకే ఓవర్ థింకింగ్ తీసేయండి, స్ట్రెస్ ని తీసేయండి. డోంట్ వరీ అబౌట్ టుమారో. రేపటి గురించి చింతించడం మానేయండి. అన్ని అవే చక్కబడతాయండి. కొన్ని విషయాల్లో మనమే ఎక్కువ భయపడుతుంటాం, కొన్ని విషయాల్లో మనమే ఎక్కువగా బాధపడుతుంటాం. చిన్నదానికి పెద్దదానికి భయపడతాం, చిన్నదానికి పెద్దదానికి ఎమోషనల్ అవుతాం, చిన్నదానికి పెద్దదానికి బాధపడుతుంటాం. అలా భయపడద్దు, బాధపడద్దు, ఎమోషన్ కావద్దు. సో అంతా దేవుడు చూసుకుంటాడు. నువ్వు ప్రార్థించి దేవుడికి అప్పచెప్పేసాయి, అన్ని ఆయనే చూసుకుంటాడు. సో గుండె ధైర్యంతో ఉండాలి. సో ఆత్మవిశ్వాసం కోల్పోవద్దు. గుర్తుపెట్టుకోండి, మన లైఫ్ లో అందరూ పోయినా నీ ఆత్మవిశ్వాసం పోవద్దు. మన లైఫ్ లో అన్ని కోల్పోయినా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయావంటే అన్ని కోల్పోయినట్టే. నేనంతే అండి, ఎవరున్నా ఎవరు లేకపోయినా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోను. అది కోల్పోయామంటే ఇవన్నీ కోల్పోయినట్టే. సో ఏది ఉన్నా ఏది లేకపోయినా ఆత్మవిశ్వాసం. ఒకవేళ నీకు ఒక 100 కోట్ల రూపాయలు నష్టం వచ్చింది, నీ ఆత్మవిశ్వాసం గట్టిగా ఉందంటే మళ్ళా 200 కోట్లు సంపాదించుకోవచ్చు. సో అంతేకాని దిగులు పడద్దు, భయపడద్దు, దిగజారిపోవద్దు, కృంగిపోవద్దు, కృషించిపోవద్దు, వేదన, రోదన, శోధన గుండా వెళ్ళొద్దు. ఇవన్నీ అపవాది పెట్టే తలంపులు ఇవన్నీ కూడా. సో అందుకే ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడు కోల్పోదు. ఎస్ నేను మళ్ళీ నిలబడతాను, ఎస్ నేను మళ్ళీ సాధిస్తాను, ఎస్ మళ్ళీ నేను పైకి లేస్తాను, రెండింతలుగా పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి రెండింతలుగా ఎదుగుతాను అన్న ఆత్మవిశ్వాసం, మనోసంకల్పం గట్టిగా ఉండాలి ఎప్పుడైనా కూడా. లేకపోతే జీవిత పోరాటంలో కొట్టుకొని పోతుంటాం. సో వీక్ గా ఉండొద్దు. వీక్ పీపుల్ కాదు, స్ట్రాంగ్ పీపులే సక్సెస్ఫుల్ పీపుల్ అవుతారండి. గుర్తుపెట్టుకోండి, లైఫ్ లో సక్సెస్ అయిన వాళ్ళను నేను చాలా మంది సక్సెస్ఫుల్ పీపుల్ తో కలిశాను, మాట్లాడాను. వాళ్ళ మైండ్ సెట్ ని అబ్జర్వ్ చేస్తే వాళ్ళు సక్సెస్ అయిన పీపుల్ అంతా స్ట్రాంగ్ మైండ్ సెట్ పీపుల్. వాళ్ళు వీక్ గా ఉండరు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని పోరాటాలు వచ్చినా పక్షి రాజుల వాళ్ళే ఎగురుతుంటారు. ఇప్పుడు పక్షిరాజు చూడండి, గ్రద్ద. ఇప్పుడు ఎదురు దెబ్బలు వచ్చినాయి అనుకోండి, ఎదురు గాలులు ఈదురు గాలు వచ్చినాయి అనుకోండి, అన్ని పక్షులు, కాకులు, పక్షులు ఇవన్నీ ఏమైతే అంటే వెళ్ళి ఒక మూల పోయి దాక్కుంటాయి. కానీ పక్షిరాజు అయితే ఏమవుతాడంటే గద్ద ఆ ఎదురు గాలులకి దూసుకొని వెళ్తుందట, ఇంకా రొట్టింపు బలంతో దూసుకెళ్తుందట గ్రద్ద. అందుకే ఆ గ్రద్దకు పక్షిరాజు అని పేరు పెట్టారు. సో స్ట్రాంగ్ మైండ్ సెట్ పక్షిరాజు మైండ్ సెట్ ఏంటిదంటే స్ట్రాంగ్ మైండ్ సెట్. ఎంత ఎదురు నుంచి ఎంత ఈదురు గాలి వచ్చినా, ఎంత పెద్ద గాలి వచ్చినా, ఎంత పెద్ద సునామీ లాంటి వచ్చినా కూడా అవి రెక్కలు చాపుకుంటూ పైకి వెళ్ళి ముందడికి దూసుకొని వెళ్తాయి. అది అదే కాకులు, పిట్టలైతే వెళ్ళి మూలవై దాక్కుంటాయి. కానీ గ్రద్ద మాత్రం, పక్షిరాజు గ్రద్ద మాత్రము అది దూసుకొని వెళ్తూనే ఉంటది. సో అందుకే నీకు ఏదైనా కష్టం వస్తే దూసుకొని వెళ్తూ ఉండు. అప్పుడే నీకు ఆపర్చునిటీస్ ఓపెన్ అవుతుంటాయి, అప్పుడే నీకు అన్ని ద్వారాలను ఓపెన్ అవుతాయి. అందుకే డోంట్ బి అఫ్రేడ్, బి ఆల్వేస్ బి కరేజ్. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు, మనోసంకల్పం గట్టిగా ఉండాలి. ఏ విషయంలోనైనా కూడా అధైర్యపడద్దు. కొంతమంది చిన్నదానికి పెద్దదానికి అధైర్యపడతారు, చిన్నదానికి పెద్దదానికి బాధపడతారు. డోంట్ బి వీక్ ఎమోషనల్ గా వీక్ ఉండొద్దు.
ఉండొద్దు, సెంటిమెంటల్ గా వీక్ ఉండొద్దు, సో ఫిజికల్ గా మనం వీక్ ఉండొద్దు. సో మనం ఇవన్నీ వీక్ గా ఉంటే మనము చాలా ఆడేసుకుంటాడు అపవాది, మనుషులు ఆడేసుకుంటారు మన. అందుకే బీ స్ట్రాంగ్ ఆల్వేస్. అందుకే స్ట్రాంగ్ గా ఉండి నిలబడు, నువ్వు నిలబడు, నీతో పాటు 10 మంది నిలబెట్టు. సో నేను చిన్నప్పటి నుంచి చాలా వీక్ పర్సన్ అండి, నేను చాలా భయస్తుని, చాలా వీక్ పర్సన్, షై పర్సన్. ఇప్పుడు దేవుడు నన్ను నిలబెట్టి నా ద్వారా అనేక మందిని నిలబెడుతున్నాడు. సో అంటే చూడండి, అంటే నన్ను దేవుడు ఎన్ని స్థితిలో గుండా తీసుకెళ్లాడో మీకు తెలియదు, ఎన్ని పరిస్థితుల గుండా తీసుకెళ్లాడో మీకు తెలియదు, ఎన్ని ఇరుకుల గుండా, ఎన్ని ఇబ్బందుల గుండా, ఎన్ని అవమానాల గుండా తీసుకెళ్లాడు. అవన్నీ కూడా పడి 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 ఒక గట్టిగా అయిపోయింది శరీరము, ఒక మనసు కూడా గట్టిగా అయిపోయింది. ఇది కష్టమా, ఇది నాకు తెలియని కష్టమా అన్నది లేదు. ఇప్పుడు ఇప్పుడు నాకు ఏ కష్టం వచ్చినా కూడా అన్ని పరిచయమే. నాకు ఆర్థిక సమస్యలు చూసాను, కుటుంబ సమస్యలు చూసాను, అవమానాలు చూసాను, నిందలు చూసాము. సో అవన్నీ కూడా చూసి చూసి పెరిగి ఇప్పుడు ఏమైందంటే గుండె గట్టిగా అయిపోయింది. సో దేవుడే ప్రిపేర్ చేపించాడు వీటన్నిటికి. ఇప్పుడు నేను నిలబడి నా ద్వారా 100 మందిని నిలబెట్టే అంత స్థాయికి తీసుకొచ్చాడు దేవుడు. అందుకే అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. సొమ్మసిల్లకు, అలసిపోకు. లైఫ్ లో ఎప్పుడు అలసిపోవద్దండి, ఎప్పుడు సొమ్మసిల్లద్దు. పక్షిరాజుల వాళ్ళ రెక్కలు చాపుకొని నూతన బలాన్ని తెచ్చుకొని వెళ్ళాలి. అందుకే బీ కరేజ్ ఆల్వేస్. రేపటి గురించి చింతించావనుకో, నువ్వు ఈరోజు సొమ్మసిల్లిపోతావు. రేపటి గురించి చింతించావనుకో, ఈరోజు నువ్వు అలసిపోతావు. రేపటి గురించి చింతించావనుకో, నీకు నూతన ఆపర్చునిటీస్ రావు. అందుకే డోంట్ బి అఫ్రైడ్ అబౌట్ టుమారో. నీ పిల్లల భవిష్యత్తు దేవుడు చూసుకుంటాడు. ప్రార్థించు, తప్పకుండా ప్రార్థించాలి. పిల్లల గురించి తప్పకుండా ప్రార్థించాలండి, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని. నువ్వు ఈ రోజు చేసే నీ ప్రార్థన వాళ్ళకు 10 సంవత్సరాలకైనా 20 సంవత్సరాలకైనా ఉపయోగపడుతుంది. ఒక రోజుకి వాళ్ళు డెవలప్ అవుతారు. సో నువ్వు పిల్లల గురించి చింతిస్తే వాళ్ళు బాగుపడరు, ప్రార్థిస్తే వాళ్ళు బాగుపడతారు. పిల్లలకు మంచి భవిష్యత్తు రావాలని చింతిస్తే వాళ్ళు మంచి భవిష్యత్తు రాదు. వాళ్ళ గురించి ప్రార్థిస్తేనే మంచి భవిష్యత్తు వస్తుంది. నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు, మీ త్రోవలు నా త్రోవల వంటి కాదు, ఇదే యెహోవా వాక్కు. సో దేవుడు మనందరి పట్ల ఒక పెద్ద ప్రణాళిక కలిగి ఉంటాడండి. ఒకటే గుర్తుపెట్టుకోండి, అయ్యా ఈ జీవితం నీది, నా 2 చేతులు నీ చేతికి అప్పగిస్తున్నాను. నీ చిత్తమే నా జీవితంలో నెరవేరాలి, నీ తలంపులే నా జీవితంలో నెరవేరాలి, నీ ఉద్దేశాలే నా జీవితంలో నెరవేరాలి, నీ యొక్క ప్రణాళికనే నా జీవితంలో నెరవేరాలని ప్రార్థించాలి ఎప్పుడైనా కూడా. ఎందుకంటే మన తలంపులు ఆయన తలంపులు చాలా ఫరక్ ఉంటది, చాలా డిఫరెన్స్ ఉంటది. మన త్రోవలు ఆయన త్రోవలు చాలా డిఫరెన్స్ ఉంటది. అందుకే నువ్వు ఆలోచించినట్టుగా దేవుడు ఆలోచిస్తాడు అనుకోకు. సో దేవుడు ఏం ఆలోచిస్తున్నాడో నీకు తెలియదు. దేవుడు నీ అందరి పట్ల ఒక పెద్ద ప్రణాళిక కలిగి ఉన్నాడు. మీ అందరి పట్ల, మనందరి పట్ల ఒక పెద్ద ప్రణాళిక కలిగి ఉన్నాడు. సో ఆయన ప్రణాళిక చాలా మంచిది, ఆయన ప్రణాళిక చాలా ఉత్తమమైనది, చాలా ఉన్నతమైనది. ఆ ప్రణాళికలో ఉన్నాము కాబట్టి ఈ శ్రమల గుండా, ఈ పోరాటాల గుండా తీసుకెళ్తున్నాం. ఇప్పుడు యోసేపు మీద దేవుడికి పెద్ద ప్రణాళిక ఉండే. అందుకే ఆ యొక్క అన్నదమ్ముల నుంచి విడిపోవడం జరిగింది, జైలుకు వెళ్ళడం జరిగింది. తర్వాత గొప్ప ఆశీర్వాదం వచ్చింది. అబ్రహాం మీద దేవుడికి గొప్ప ప్రణాళిక ఉండే. అందుకే అబ్రహాంని పిలుచుకున్నప్పుడు వేరే దేశానికి వెళ్ళగానే ఆ దేశానికి ఏమొస్తుంది? కరువు వస్తుంది. ఆ కరువులో కూడా దేవుడు అబ్రహాంని ఆశీర్వదించాడా లేదా? ఆశీర్వదించాడు. సో అందుకే అన్నిటిని చక్కబెట్టే దేవుడు మనకున్నాడు. నువ్వు భయపడకు, ఎందుకంటే ఈ భయం వల్ల నువ్వు దేవుడిని చూడలేవు, నీ భయం వల్ల దేవుడి దగ్గరికి రాలేవు, నీ భయం వల్ల దేవుడి యొక్క ప్రత్యక్షతను చూడలేవు, దేవుడి యొక్క కార్యాలను చూడలేవు. ఆవగించంత విశ్వాసము కాదు, ఆవగించంత అనుమానం ఉన్నా కూడా నీ దేవుడి యొక్క క్రియలు నువ్వు చూడలేవు. అందుకే నీ యొక్క త్రోవలు నా త్రోవలు వంటి కాదు, నీ యొక్క తలంపులు నా తలంపులు వంటి కాదు. అందుకే అడగాలి, దేవా నా పట్ల నువ్వు ఏ తలంపు కలిగి ఉన్నావు అడగండి. ఈ రోజు నుంచి డెఫినెట్ గా దేవుడు చెప్తాడు, అయ్యా నా పట్ల నువ్వు ఏ తలంపు కలిగి ఉన్నావో ఆ తలంపే నెరవేరాలి. నా పట్ల నువ్వు ఏ ప్రణాళిక కలిగి ఉన్నావో ఆ ప్రణాళిక నెరవేరాలి అని అడగండి. నేను ఎప్పుడైతే దేవుడిని నమ్ముకున్నానో ఒకటే, నా ప్రణాళికలు ఏవి నడవని అర్థమైంది. నాకు చాలా ప్లాన్స్ ఉంటాయి, బిజినెస్ చేయాలని, లేకపోతే ఇంకేదో చేయాలని చాలా ప్రణాళికలు ఉండే. కానీ ఒక్కసారి దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత ఓకే, నాకు మొత్తం సీన్ అంతా అర్థమైపోయింది. చిన్నప్పటి నుంచి ఆయన నన్ను ఆయన ప్రణాళికలో నడిపిస్తున్నాడు, ఆయన చిత్తంలో తీసుకొచ్చాడు. సో ఒక రోజు వచ్చింది, నన్ను లాక్కున్నాడు. అంటే ఇక మన తలంపులు, మన ప్రణాళికలు దేవుడి ముందు ఎందుకు పనిచేయవు, మన యొక్క ప్లాన్స్ దేవుడి ముందు ఎందుకు పనిచేయవు. లాస్ట్ కు ఫైనల్ గా పనిచేసేది ఆయన ప్లానే, ఫైనల్ గా పనిచేసేది ఆయన తలంపులే, ఫైనల్ గా పనిచేసేది ఆయన ఉద్దేశాలే అని అర్థమైపోయి నేను ఒకటే ప్రార్థిస్తా, అయ్యా నీ చిత్తమే నా చిత్తము, నీ ప్రణాళికనే నా ప్రణాళిక, నీ ఉద్దేశమే నా ఉద్దేశము, నీ చిత్తమే నా జీవితంలో నెరవేరాలి, నీ తలంపులే నా జీవితంలో నెరవేరాలి, నీ ఉద్దేశాలే నా జీవితంలో నెరవేరాలి. ఇక నేను నీకు అప్పచెప్పుకుంటాను.
ఎందుకంటే నేను ఎన్ని ప్లాన్ చేసినా నువ్వైతే వినవు, నాకు తెలుసు. నీ ప్లాన్ ఏంటిదో నాకు చెప్పు, నీ ప్లాన్ ప్రకారం నేను ప్రార్థించుకుంటా అన్నప్పటి నుంచి దేవుడిగో నాకు రివీల్ చేయడం చెప్పింది. సో దీని గురించి ప్రార్థించు, దాని గురించి ప్రార్థించు, ఈ అంశం గురించి ప్రార్థించు, ఆ అంశం గురించి ప్రార్థించు అని చెప్పేవాడు. అప్పుడు దేవుడి యొక్క తలంపులు నా తలంపులుగా మార్చబడ్డాయి. సో దేవుడి యొక్క ఉద్దేశాలు నా ఉద్దేశాలుగా మార్చబడ్డాయి. అంతేగాని నా ఉద్దేశం దేవుడు ఉద్దేశం కాదు, నా ఉద్దేశాలను బట్టి దేవుడు కాదు, దేవుడు ఉద్దేశాలను బట్టే నా ఉద్దేశం. ఎందుకంటే దేవుడు నువ్వు ఒక జాబ్ అడుగుతావు, కానీ దేవుడి యొక్క ఉద్దేశం ఏంటి తెలుసా? నీకు ఒక కంపెనీకి ఓనర్ చేయాలని ఆయన చూస్తాడు. నువ్వు దేవుడిని ఆల్టో కార్ అడుగుతావు, కానీ దేవుడు నీకు ఒక ఆడి కార్ ఇవ్వాలని కోరుకుంటాడు. దేవుడిని నువ్వు నీ కుటుంబానికే వెలుగుగా మార్చాలనుకుంటావు, కానీ దేవుడు మాత్రం నిన్ను ప్రపంచానికే వెలుగుగా మార్చాలని ఆయన అనుకుంటాడు. సో ఇప్పుడు చెప్పండి, మన ప్రణాళిక గొప్పదా, ఆయన దేవుడి యొక్క ప్రణాళిక గొప్పదా? మన ప్రణాళిక కంటే దేవుడి యొక్క ప్రణాళిక 1000 రెట్లు గొప్పది. మన తలంపుల కంటే దేవుడి యొక్క తలంపు 1000 రెట్లు గొప్పది. అందుకే నీ పిల్లల్ని కూడా నీకు నచ్చినట్టుగా పెంచక దేవుడికి నచ్చినట్టుగా పెంచు. నీ పిల్లల్ని కూడా నీకు నచ్చినట్టుగా ఆశీర్వదించక దేవుడికి నచ్చినట్టుగా ఆశీర్వదించు. అయ్యా, నా పిల్లల మీద నువ్వు ఏ ప్రణాళిక కలిగి ఉన్నావో అదే నెరవేర్చబడాలి. నా పిల్లల మీద నువ్వు ఏ ఉద్దేశాలు కలిగి ఉన్నావో అదే నేర్చబడాలి. నా పిల్లల మీద ఏ తలంపు కలిగి ఉన్నావో అవే తలంపులు నెరవేర్చబడాలి అని నీ పిల్లల మీద కూడా నువ్వు ప్రవచించు. అప్పుడు దేవుడి యొక్క ప్రణాళిక బట్టి నీ పిల్లలు కూడా ప్రపంచానికి వెలుగయ్యేలాగా మారుస్తారు. మనం ఏమనుకుంటాం, నా పిల్లలు నాకు నా కుటుంబానికి వెలుగై ఉంటే బాగుండు అనుకుంటాం. కానీ దేవుడు మనకు మన కుటుంబానికి కాకుండా మనం ఉంటున్న ఏరియాకు, మనం ఉంటున్న రాష్ట్రానికి, మనం ఉంటున్న దేశానికి, మనం నివసిస్తున్న ప్రపంచానికే వెలుగ్గా మార్చాలని దేవుడు కోరుకుంటాడు. కానీ మనం ఏం చేస్తాము, మన ఈ 4 గోడల మధ్యనే కుదించి వేస్తాము. అందుకే చెప్తున్నా కదా, దేవుడు నీ పట్ల ఏ తలంపు కలిగి ఉన్నాడో ఆ తలంపు గురించి ప్రార్థించు. దేవుడు నీ పట్ల ఏ త్రోవ కలిగి ఉన్నాడో ఆ త్రోవ గురించి నువ్వు ఆలోచించు. అందుకే ఇదే యెహోవా వాక్కు. అందుకే సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు గాడ్. వదిలేసేయండి, నీ జీవితాన్ని ఆయనకు వదిలేసేయి. నీ చిత్తం ప్రభువా, నేను నీ హ్యాండ్ ఓవర్ లో ఉన్నాను. నీ ఉద్దేశం ప్రభువా, నేను నీ హ్యాండ్ ఓవర్ లో ఉన్నాను. నాకు తెలియదు, ఎప్పుడు కూడా క్రిస్టియానిటీ అనేది తెలియదు. నాకు జీసస్ క్రైస్ట్ గాడ్ ఉన్నాడని తెలియదు, నాకు హోలీ స్పిరిట్ గాడ్ ఉన్నాడని తెలియదు, ఏంటి యెహోవా దేవుడు ఉన్నాడని తెలియదు, ఈయన సృష్టించిందని తెలియదు, నాకేం తెలియదు. ఐ హావ్ జీరో నాలెడ్జ్, నాకేమీ తెలియదండి, జీరో నాలెడ్జ్. ఒక్కసారి ఇట్లా ఫిక్స్ చేసుకొని ఆయన యొక్క ప్రణాళిక నా లోపల పెట్టేసి, ఆయన యొక్క తలంపులు నా మీద పెట్టేసి, ఆయన చిత్త ప్రకారం నన్ను నడిపిస్తున్నాడు, ఆయన ఉద్దేశాల ప్రకారం నడిపిస్తున్నాడు. ఈవెన్ ఐ డోంట్ హ్యావ్ క్రిస్టియన్ ఫ్రెండ్ ఆల్సో, ఐ డిడెంట్ స్టడీ ఇన్ ద క్రిస్టియన్ స్కూల్స్ ఆల్సో. ఎక్కడ కూడా నాకు ఆ వర్డే తెలియదు, నాకు ఫ్రెండ్స్ కూడా లేరు ఎక్కువ. నాకు ఈ జీసస్ క్రైస్ట్ అనేది తెలియదు. కానీ ఆయన తలంపు చూడండి, ఇప్పుడు నన్ను అన్ని నుంచి తీసుకొచ్చి నన్ను నిలబెట్టి నా ద్వారా అనేక మంది నిలబెడతారు. ఇప్పుడు చూడండి, ఇది ఆశీర్వాదమా కాదా? ఇది ఆయన ప్రణాళిక గొప్పదా కాదా? సో నీ మీద కూడా దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, గుర్తుపెట్టుకో. నిన్ను కూడా వెలుగుగా మార్చవచ్చు. నన్ను ఈ విషయంలో వెలుగుగా మార్చాడు. మేబీ నువ్వు ఒక కంపెనీ పెట్టేసి 10 మందికి ఓనర్ కావచ్చు, లేకపోతే నీకు సంఘం ఇచ్చి దేవుడు నీకు ఒక సంఘాన్ని అప్పచెప్పవచ్చు. సో మేబీ నువ్వు కూడా గొప్ప జనంగా కావచ్చు, అబ్రహాం వలె, యాకోబు వలె, ఇస్సాకు వలె. మనం ఎందుకు కాలేకపోతున్నాం? మనం అడగట్లేదు, అదే ప్రాబ్లం. మనం ఎంతసేపు మన ఫ్యూచర్ గురించి థింకింగ్. ఆస్క్ గాడ్, వాట్ ఈస్ మై ఫ్యూచర్ ఆన్ మీ? అయ్యా, నా భవిష్యత్తు నీ దగ్గర ఉంది కదా, నా భవిష్యత్తు ఏంటి అని అడగండి దేవుణ్ణి. అప్పుడు దేవుడు రివీల్ చేస్తాడు మీకు. సో అర్థమవుతుందండి. మన 10 సంవత్సరాల భవిష్యత్తు కూడా దేవుడి దగ్గర ఉంది, 20 సంవత్సరాల భవిష్యత్తు కూడా దేవుడి దగ్గర ఉంది, 30 సంవత్సరాల మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు దేవుడి దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ ఎగ్జిక్యూట్ కాకుండా ఉండాలనే అపవాది మనల్ని తప్పు దారి పట్టిస్తుంటాడు, తప్పు త్రోవలను పట్టిస్తుంటాడు. అందుకే 2 చేతులు పైకెత్తి, లార్డ్ దిస్ లైఫ్ ఈజ్ యువర్స్. నీ తలంపు నా తలంపు, నీ ఉద్దేశమే నా ఉద్దేశము, నీ ప్రణాళికనే నా ప్రణాళిక, నీ వాక్యమే నాకు జీవము. అందుకే నీకు అప్పచెప్తున్నాను, ఈ జీవితాన్ని నువ్వే నడిపించు ప్రభు అన్నప్పుడు దేవుడు నీకు అలా ద్వారాలు ఓపెన్ చేస్తాడు. సో గాడ్ బ్లెస్ యూ విత్ దిస్ మెసేజ్. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. చూసారా అండి? సో అబ్రహాము అన్నాడు, నాకు ఒక్క కొడుకు ప్రభువా. కానీ దేవుడు ఏమన్నాడు? ఆకాశ నక్షత్రాలు లెక్కించలేవు కదా, అలాగే నీ పిల్లని కూడా లెక్కించలేరు, సముద్రంలో ఇసుకరేణులో కూడా లెక్కించలేరు కదా, నిన్ను నీ సంతతిని కూడా లెక్కించలేరు. చూడండి, అబ్రహాం ఒక్క కొడుకు చాలన్నాడు, కానీ దేవుడు ఏమన్నాడు? నువ్వు విశ్వాసులకే తండ్రి అవుతావన్నాడు. సో అంత గొప్ప ఉంటది. యోసేపు ఎన్నిక లేనివాడు, సో భవిష్యత్ ఏంటిదో తెలియదు, బానిసత్వం ఉన్నవాడు. అలాంటిది ప్రపంచ దేశాలందరికీ కూడా భవిష్యత్తుగా మారాడు, ఆదరణగా మారాడు యోసేపు.
సో అలా ఉంటుందమ్మా. దావీదు గొర్రెలు కాచుకునేవాడు, కానీ ప్రపంచ దేశాలన్నీ గడగడ వణికేది. దావీదుకి 40 సంవత్సరాలు యుద్ధ వీరుడు ఆయనే. ఆయన పరిపాలించిన సమయంలో నలుదిక్కుల నెమ్మది చేశారు. దావీదు ఉన్న కాలంలో ఏ ఒక్క రాజు కూడా యుద్ధానికి రాలేదు. గడగడ వణికేటోళ్ళు. ప్రతి రాజు, ప్రతి రాజ్యము, సైన్యము అందరూ కూడా దావీదుకి వణికేవాడు. మళ్ళీ ఆయన ఎవరు? గొర్రెలు కాచుకునే వ్యక్తి. చూసారా, గొర్రెలు కాసుకునే వ్యక్తి. ఆయన లైఫ్ ఏంటిది? గొర్రెలే కాసుకొని బ్రతకాలి జీవితాంతం. కానీ దేవుడి యొక్క ప్రణాళిక ఏంటిది? రాజును చేసే ప్రణాళిక. సో యోసేపు, ఆయన ప్రణాళిక ఏంటిది? ఆయన బానిస, ఒక రాజు దగ్గర బానిసగా బతకాలి. సర్వెంట్, ఈజ్ ఎ సర్వెంట్. కానీ దేవుడి యొక్క ప్రణాళిక ఏంటిది? ప్రపంచ దేశాలు వచ్చి ఆయన ముందు సాగిల పడ్డాయి. సొంత అన్నదమ్ములు, తల్లి తండ్రితో సహా వచ్చి సాగిల పడిపోయారు. సో అలా ఉంటదమ్మా దేవుడి యొక్క ప్రణాళిక. అందుకే బిలీవ్ గాడ్స్ ప్లాన్. దేవుడు ప్రణాళికను బిలీవ్ చేయండి. దేవుడి యొక్క తలంపులను బిలీవ్ చేయండి. దేవుడి యొక్క మార్గాలను బిలీవ్ చేయండి. అందుకే డోంట్ వరీ అబౌట్ టుమారో. టుడే యూ కెన్ ప్రే టు గాడ్. ఈరోజు దేవుడికి అప్పచెప్పేసాయి. నిన్ను, నీ పిల్లల్ని దేవుడికి అప్పేసాయి. అయ్యా, నా కుటుంబంలో నీ చిత్తమే నెరవేరాలి, నా కుటుంబంలో నీ తలంపులు నెరవేరాలి, నా కుటుంబంలో నీ ఉద్దేశాలు నెరవేరాలి, నా కుటుంబంలో నీ ప్రణాళికలు నెరవేరాలి. ఎందుకంటే నా ప్రణాళిక కంటే నీ ప్రణాళిక గొప్పది, నా ఉద్దేశం కంటే నీ ఉద్దేశం గొప్పది, నా తలంపుల కంటే నీ తలంపులు గొప్పదని నువ్వు గుడ్డిగా నమ్ము అని చెప్పేసి నమ్ము. నువ్వు ఎంతమంది నిజంగా దేవుడి ప్రణాళిక గొప్పదని నమ్ముతున్నారు? సో నమ్మి మీరు భయపడద్దు. ఎప్పుడు కూడా వస్తాయి, శ్రమలు వస్తాయి, పోరాటాలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, పరీక్షలు వస్తాయి. ఇవన్నీ కామను. అలవాటు పడిపోండి వాటిని చూడండి, చూసి చూడనట్టు వెళ్ళిపోండి. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే అనుకొని నువ్వు మూవ్ ఫార్వర్డ్ అయిపోతూ ఉండు. సో అవన్నీ కూడా పోతుంటాయి. మనం ఎన్నో దాటుకొని వచ్చామా రాలేదా? ఇప్పటి వరకు ఎన్నో దాటుకొని వచ్చాము. ఇంకా ముందు కూడా మనం ఎన్నో దాటుకొని వెళ్లాల్సి ఉంటది. కానీ ఏది ఏమాత్రము నీకు హాని చేయదు. నీ తల వెంట్రుకలన్నీ లెక్క పెట్టి ఉన్నాయి. నీ తల వెంట్రుకలో ఒక్కటి కూడా ఊడిపడదు అని దేవుడు వాగ్దానాలు ఇచ్చాడు. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. సో ఏది ఏమాత్రము నాకు, నా కుటుంబానికి హాని జరగదు. సో రేపటి గురించి చింతించకు. దేవుడు ఆకాశ పక్షులనే పెంచి పోషిస్తున్నా అన్నాడు కదా, నిన్ను పోషించలేనా? మీరు అంతకంటే శ్రేష్ఠులు కారా? మరి ఇవన్నీ వాగ్దానాలు ఎందుకు నెరవేరట్లేదు? భయము, భవిష్యత్ అనే భయము, రేపు ఏం జరుగుతుందన్న భయము ఈ వాగ్దానాలన్నింటినీ తొక్కి పడేస్తున్నాయి. నువ్వు ఇదే వాగ్దానాలు పట్టుకున్నావు అనుకో, ఆ భయాన్ని తొక్కివేయాలి. ఈ వాగ్దానాలన్నీ పట్టుకొని భయాన్ని తొక్కివేయాలి. కానీ మనం ఈ భయాన్ని పట్టుకొని ఈ వాగ్దానాలన్నింటినీ తొక్కి పడేస్తున్నాము. అర్థమవుతుందా? లీవ్ వర్డ్ ఆఫ్ గాడ్. వర్డ్ ఆఫ్ గాడ్ లో నివసించాలి, వర్డ్ ఆఫ్ గాడ్ లో జీవించాలి, వాక్యంలో జీవించాలి. ఎప్పుడైనా కూడా వాక్యానుసారంగా జీవించాలి, వాక్యంలో జీవించాలి. కష్టం వచ్చిందా? ఏం కాదు, నా దేవుడు ఉన్నాడు, నన్ను విడువడు, ఎడపాయడు. దాట్స్ ఇట్. కష్టం వచ్చిందా? ఏది ఏమాత్రము నాకు, నా కుటుంబానికి హాని చేయదు. సో అందుకే నేను చెప్తున్నా కదా, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోద్దు, మనో సంకల్పాన్ని బలంగా పెట్టుకోండి. నేను చెప్తున్నా కదా, ఒకటే గుర్తు పెట్టుకోండి, లైఫ్ లో మళ్ళీ సందర్భం వస్తుందో రాదో, నీకు ఏది ఉన్నా ఏది లేకపోయినా ఆత్మవిశ్వాసం ఉంటే, మళ్ళీ నువ్వు పోతే 100 కోట్లు పోయినా ఇంకా 200 కోట్లు సంపాదించుకోవచ్చు. ఆత్మవిశ్వాసం వల్ల, మనో సంకల్పం వల్ల, కష్టపడే తత్వం ఉంటే, కష్టపడే బలం ఉంటే, నీ గుండె ధైర్యం ఉంటే, నువ్వు ఇంకెంతైనా సంపాదించుకోవచ్చు, ఎంతైనా నువ్వు నెట్టుకరావచ్చు. ధైర్యంతో మనం సమస్యలన్నిటినీ కూడా జయించచ్చండి. ధైర్యంతో మనం సమస్యలన్నిటిని జయించవచ్చు. అందుకే నీకు పిరికి అనే ఆత్మనివ్వలేదు, ధైర్యం అనే ఆత్మనిచ్చానన్నాడు దేవుడు. అందుకే ధైర్యంగా ఉండండి. మీరు దేనికి భయపడకండి, దేనికి కృంగిపోకండి, దేనికి కృషించిపోకండి. ధైర్యంగా ఉండండి, మనో సంకల్పం గట్టిగా పెట్టుకోండి. సో అదే మనల్ని దాటిస్తుంది. నువ్వు ఎంత ధైర్యంగా ఉంటే నీ శ్రమలు అంతగా కొట్టుకొని పోతాయి. సో ఇప్పుడు మనం ఆ ధైర్యం వల్ల, ఆ భయం వల్ల, ఆ చింత వల్ల మనం ఏమవుతున్నావు? కృంగిపోతున్నావు. కానీ అది ఏం చేయదు నేను, కానీ నువ్వే భయం ఎక్కువ పడుతున్నావు. ఆ కష్టము నిన్నేమి కృంగ చేయదు, ఆ నష్టం నిన్నేమి కృంగ చేయదు. నీ భయం వల్ల నువ్వు కృంగిపోతున్నావు, నీ భయం వల్ల నీకు చింత ఎక్కువ అవుతుంది, నీ భయం వల్ల టెన్షన్ ఎక్కువ అవుతున్నావు, నీ భయం వల్ల స్ట్రెస్ అవుతుంది. అందుకే భయము దయ్యము కంటే డేంజర్. గుర్తు పెట్టుకోండి, భయము దయ్యము కంటే డేంజర్. అయ్యో నా భవిష్యత్ ఏమవుతుందో అన్న భయము, అయ్యో నా పిల్లల భవిష్యత్ ఏమవుతుందన్న భయము. సో జరిగేది జరుగుతుంది, ఆగేది ఆగుతుంది, పోయేది పోతుంది, జరిగేది జరగక మానదు, ఆగేది ఆగక మానదు. సో ఈ రోజు నుంచి వచ్చే ఒకవేళ జరిగిందా, దాన్ని ఎలా ఫేస్ చేయాలని ఆలోచించు, ఎలా ఓవర్కమ్ కావాలని ఆలోచించు. సో ఎగ్జామ్ పేపర్కి వెళ్ళావు, ఎగ్జామ్ పేపర్ వచ్చింది, పేపర్ టఫ్ వచ్చింది. ట్రై టు అండర్స్టాండ్ క్వశ్చన్స్, ట్రై టు రైట్ ద ఆన్సర్స్ రిలేటెడ్ టు దట్ క్వశ్చన్. ఆ క్వశ్చన్ కి తగ్గట్టుగా ఆన్సర్ రాస్తావు కదా. భయపడితే పనులు జరగవమ్మా.
ప్రతిదానికి భయపడితే పనులు జరగవు. ప్రతిదానికి భయపడితే మనం ఈ లోకాన్ని జయించలేము. ప్రతిదానికి భయపడితే ఈ లోకంలో ఉన్న శ్రమలను మనం జయించలేము. భయము అపవాది పుట్టి సృష్టించే ఒక తత్వము. అపవాది మొట్టమొదటగా విశ్వాసాలను వాడుకునేది భయం మీదనే వాడుకుంటాడు. భయంతోటే వాడుకుంటాడు. ఎందుకంటే మనిషి భయంలో పడిపోయాడంటే అయిపోయినట్టే. చెల్లా చెదరైపోతున్నట్టే. అందుకే అందరికంటే ధైర్యం ఎవరికి ఉంటుంది తెలుసా? మగవాళ్ళ కంటే ఆడవాళ్ళకే ధైర్యం ఎక్కువ ఉంటుందమ్మా. అది మీరు గ్రహించి మీరు ఇంకా ముందుకు సాగండి, స్ట్రాంగ్ గా ఉండండి. సో అందుకే భూమికి ఆకాశానికి ఎంత ఎత్తుగా ఉందో దేవుడి యొక్క మార్గాలు మన మార్గాలు, దేవుడి యొక్క తలంపులు మన తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి. కాబట్టి ఈ రోజు నుంచి భయపడకండి, రేపటి గురించి చింతించకండి. దేవుడు కూడా నీ మీద ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఒక తలంపు కలిగి ఉన్నాడు. వి ఆల్ ఆర్ అండర్ కంట్రోల్ ఆఫ్ గాడ్. మనందరం దేవుడి కంట్రోల్లో ఉన్నాము, అది మాత్రం మర్చిపోవద్దు. నరుని హృదయంలో ఆలోచనలు అనేకములు పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. సో సామెతలు 19:21. మన హృదయంలో ఎన్నో ఆలోచనలు ఉంటాయి, కానీ లాస్ట్ కి ఫైనల్ తీర్మానం స్థిరము. నేను చెప్పాను కదా, నాకు చాలా ప్రణాళికలు ఉండే. ఐ హావ్ వెరీ ప్లాన్స్. నాకు 20-30 సంవత్సరాల నుంచి చాలా కళలు ఉన్నాయి, చాలా డ్రీమ్స్ ఉన్నాయి, చాలా అవి ఉన్నాయి. కానీ దేవుడికి తెలుసుకున్న తర్వాత అవన్నీ ఏమీ నడవవు అని అర్థమైపోయి ఆయన ఆయన తీర్మానమే స్థిరం, ఇక ఆయన డిసిషనే ఫైనల్ అని అర్థమైపోయింది. అందుకే అందుకే ఒక పాట ఉంది, అంతా నా మేలుకే, అంతా మన మంచికే, ఆయన చిత్తమునకు తల వంచితే. నిజమండి, ఆయన చిత్తానికి తల వంచితే నీ భవిష్యత్తు చాలా బాగుంటుంది. ఆయన చిత్తానికి తల వంచితే ఆయన భవిష్యత్తు చాలా చాలా బాగుంటుంది. అందుకే అడగండి దేవుణ్ణి, నా మీద నీ భవిష్యత్తు, నా ప్రణాళిక ఏంటి ప్రభువా? నా మీద ఉన్న నీ ప్రణాళిక ఏంటిది? నా మీద ఉన్న నీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటిది? ఇప్పుడు మనం కూడా పిల్లల్ని కానీ వదిలేయం కదా. వాళ్ళని మంచిగా చదివించాలి, వాళ్ళు డాక్టర్ని చేయాలి, యాక్టర్లు చేయాలి, లేకపోతే మంచి మంచి ఉద్యోగస్తులను చేయాలని ఒక ప్రణాళిక కలిగి ఉంటాం పిల్లల్ని కూడా. అలాగే మన అందరి పట్ల కూడా దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. అందుకే యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. నువ్వు బిజినెస్ చేయాలని, లేకపోతే జాబ్ చేయాలని, ఉద్యోగం చేయాలని, లేకపోతే ఆ పని చేయాలి, ఈ పని చేయాలని అనేక ఆలోచనలు ఉండొచ్చు. ఈవెన్ ఐ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ థాట్స్ అండి. నేను దేవుని నమ్ముకోక ముందుకు నాకు చాలా థాట్స్ ఉండే, చాలా ప్లాన్స్ ఉండే, కానీ అవన్నీ కూడా కొట్టివేయబడ్డాయి. ఎందుకు? లాస్ట్ కు నీ కాలింగ్ అది కాదు, నీ పర్పస్ అది కాదు. నువ్వు నిలబడి 10 మందిని నిలబెట్టాలి. నువ్వు వాక్యాన్ని బోధించడానికే నేను నిన్ను పిలుచుకున్నాను. ఈ భూలోకాన్ని పంపించిందే నిన్ను సేవ చేసుకోవడానికి. కానీ నువ్వు ఆ బిజినెస్, ఈ బిజినెస్, అవి ఇవి, సో దట్ ఈస్ నాట్ యువర్ కాలింగ్, దిస్ ఈస్ యువర్ కాలింగ్. సో అర్థమవుతుందని ఆయన యొక్క తీర్మానమే స్థిరము. ఒకవేళ వెళ్ళుతామన్నా కూడా దేవుడు వెళ్ళనీయడు. ఆయన ప్రణాళికనే ఫైనల్. ఆయన మనసులో ఒకసారి డిసైడ్ అయినట్టే. అన్నాడు యోనా నువ్వు వెళ్ళి ఆ పట్టణానికి వెళ్ళి ప్రకటించిరాపో, సువార్త ప్రకటించిరావంటే నేను వెళ్ళను అంటాడు. వేరే దారిలోకి వెళ్తాడు. మళ్ళా లాస్ట్ కి దారిలోకి తీసుకొచ్చుకున్నాడా లేదా? అష్ట కష్టాలు పడ్డాడు యోనా. వెళ్ళి మళ్ళా తీర్మానం తీసుకొని మళ్ళా దేవుడి యొక్క రూట్ లోకి తీసుకొచ్చుకున్నాడు లేదా? యోనాను తీసుకొచ్చుకున్నాడు. మోషే నేను నిన్ను ఐగుప్తులకు పంపిస్తున్నాను, నీకు అక్కడ నా ప్రజలు మొర విన్నారు, వాళ్ళను విడిపించుకురా అంటే మోషే ఏమన్నాడు? అయ్యో నాకు తెలియదు ప్రభువా, నాకు నత్తివాడిని ప్రభువా, నాకు భయస్తుని ప్రభువా, నాకు మాట మాంద్యం కలవాడిని ప్రభువా, నాకు నోట్లో నాలుక లేదు ప్రభు అన్నాడు. నీకు ఇస్తాను పా అని ఇప్పుడు మోషేతోటి 10 లక్షల జనాన్ని నడిపించి గొప్ప దైవజనుడిగా చేశాడు. సో చూసారా అండి, మనది చెల్లదు దేవుడి ముందు. గుర్తుపెట్టుకోండి, మన ప్రణాళిక దేవుడి ముందు నథింగ్. ఎందుకంటే మన ప్రణాళిక మనం గొప్పదనుకుంటాము, అంతకంటే బెటర్ ప్రణాళిక దేవుడి దగ్గర ఉంది. అందుకే నరుని హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా తీర్మానమే స్థిరము. దేవుడి ప్రణాళికనే ఫైనల్, అల్టిమేట్ గా అది సుప్రీం ఉంటది, అది ఎక్స్ట్రాడినరీ ఉంటది, అది ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ ఉంటది, అది ఎక్స్ట్రీమ్లీ బ్లెస్డ్ ఉంటది. దేవుడి యొక్క ప్రణాళిక చాలా బ్లెస్డ్ ప్రణాళిక ఉంటది. అందుకే ఈ రోజు నుంచి రేపటి గురించి చింతించక, అయ్యా ఇక నా జీవితం నీ చేతిలో పెడుతున్నాను. ఒకవేళ ఉద్యోగం రాలేదని భయపడకు, ఆ ఉద్యోగం కంటే గొప్ప ప్రణాళిక దేవుడి దగ్గర ఉంది. లేకపోతే నీకు ఆ శ్రమలు పోరాటాలు వస్తున్నాయని భయపడకు, అంతకంటే గొప్ప ప్రణాళిక నీ దగ్గర దేవుడి దగ్గర ఉంది. చాలా పెద్ద ప్రణాళిక ఉంది మీ అందరి దగ్గర. అది నువ్వు ఆశతో అడిగినప్పుడే పొందుకుంటావు, అది నువ్వు ఆకలితో అడిగినప్పుడే పొందుకుంటావు, నువ్వు ఇష్టంతో అడిగినప్పుడే పొందుకుంటావు. సో దేవుడు బలవంతం చేయడు మనల్ని ఎప్పుడు కూడా. ఇప్పుడు ఇద్దరు పేదవాళ్ళు ఉన్నారండి,
బీద వాళ్ళు ఇద్దరు ఉన్నారు. అందులో ఒకడు ధనవంతుడు కావాలని ఆశపడుతున్నాడు, ప్రతిరోజు ప్రార్థించుకుంటున్నాడు. ఇంకోడు ఆశపడట్లేదు. సో దేవుడు ఎవరిని బ్లెస్ చేస్తాడు? ఆ ధనవంతుడు కావాలన్న వాడినే ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే వాడు ఆశపడుతున్నాడు, ప్రార్థిస్తున్నాడు, కష్టపడుతున్నాడు, లేకపోతే దానికి తగ్గ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ ప్రయత్నాలు తోడుగా ఉండి వాడు ఒక్కడనే చేస్తాడు. ఇంకొకడేమో నాకు అవసరం లేదు, నేను ఇలాగే ఉంటాను, నాకు పేదరికమే బాగుంది, నేను ఇలాగే బెగ్గింగ్ చేసుకొని బతుకుతా అంటే దేవుడు అలాగే ఉంచుతాడు. సో నీ ఆశను బట్టి, నీ ఆకలిని బట్టి, నీ దాహాన్ని బట్టి, నీ యొక్క బట్టి దేవుడు నీకు రివీల్ చేస్తుంటా అంటాడు. అందుకే ఐ డోంట్ హావ్ ఎనీ ఫ్యూచర్ ప్లాన్స్ అండి. నాకు రేపు అనేది ప్లాన్ లేదు నా మైండ్ లో రేపు అనేది లేదు. ఇక అయ్యా నీ ఇష్టం, రేపు నువ్వు నాకు ఏమి ఇవ్వబోతున్నావో అది నీకు ఇచ్చేయి. నాకు తెలియదు నిజంగా ఈ మినిస్ట్రీ ప్లాన్ ఏంటి. నేను అడుగుతా, ఈ మినిస్ట్రీ ప్లాన్ ఏంటిది ప్రభువా? ఇలాగే ఆన్లైన్ ఉంటుందా, లేకపోతే మరి ఇంకా బయటికి తీసుకెళ్తావా, చర్చిస్తావా, సో ఏది ఇస్తావు, సంఘాన్ని ఇస్తావా, మరి ఏమి ఇస్తావు, నీ ప్రణాళిక ఏంటిది? అందుకే మినిస్ట్రీ కూడా నేను ఎప్పుడు కూడా నా ప్రణాళిక ఉండదండి. నేను ఒకటే అడుగుతా, ఈ మినిస్ట్రీ నీది, నీ ప్రణాళిక ప్రకారం ఈ మినిస్ట్రీ నడుపు ప్రభువా. నా కుటుంబం నీది, నీ ప్రణాళిక ప్రకారం నా కుటుంబాన్ని నడుపు ప్రభువా. నా పిల్లలు నాకు నచ్చినట్టుగా వాళ్ళను డాక్టర్లు చేయాలో, అది కావాలో, ఇది కావాలో నేను అడగను. నీకు నచ్చినట్టుగా నువ్వు వాళ్ళను పెంచుకో, నీకు నచ్చినట్టుగా వాళ్ళను పోషించుకో, నీకు నచ్చినట్టుగా వాళ్ళను డాక్టర్లను చేసుకుంటావా, లేకపోతే సేవ చేయించుకుంటావా, లేకపోతే ఐటీ జాబ్ చేసుకుంటావా, నీ ఇష్టము. దోస్ కిడ్స్ ఆర్ యువర్ కిడ్స్, యువర్ ప్లాన్ విల్ బి ఎగ్జిక్యూటివ్. ఎందుకంటే నేను కొంతవరకు ఆలోచించగలుగుతా నా పిల్లల గురించి, కానీ దేవుడు మన పిల్లల గురించి మనకంటే 100 రెట్లు ఎక్కువగా ఆలోచించగలుగుతాడు. సో అందుకే నరుని హృదయంలో ఆలోచనలు అనేకములు పుట్టును, యెహోవా తీర్మానమే స్థిరము. అందుకే నువ్వు భయపడకు, రేపటి గురించి ప్లాన్ వేసుకొని భయపడకు, రేపటి గురించి చింతించి భయపడకు. సో కష్టపడి ఈ రోజే కష్టపడు, ఈ రోజే ప్రార్థించుకో, ఈ రోజే నువ్వు ధైర్యంగా ఉండు. సో ఏ కష్టం వచ్చినా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇది ఛాలెంజ్ లాగా తీసుకోండి. ఛాలెంజ్, ఇట్స్ మై ఛాలెంజ్. మనం 10th క్లాస్ ఎగ్జామ్స్ లో ఆ క్వశ్చన్ పేపర్ కి భయపడితే మనం ఎగ్జామ్ రాసి పాస్ అయ్యే వాళ్ళమా అండి? కాదండి. ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాసాము, ఆ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ కి భయపడితే ఆ ఇంటర్మీడియట్ పాస్ అయ్యి డిగ్రీకి వచ్చే వాళ్ళమా, బీటెక్ వచ్చే వాళ్ళమా? కాదు కదా. సో అలాగే నీకు వచ్చిన కష్టానికి భయపడకు, సో నేర్చుకో. సో ఆ కష్టంలో కొన్ని నేర్పిస్తాడు, నేర్చుకో. అదే నువ్వు ఎగ్జామ్ రాయడానికంటే ముందే మనము ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్ రాయక ముందుకే ఆ సబ్జెక్ట్స్ అన్ని ప్రిపేర్ అవుతామా కాదా? ప్రిపేర్ అయినాకనే ఎగ్జామ్ పెడతారా, లేకపోతే 10th క్లాస్ లో జైన్ కాగానే ఎగ్జామ్ పెడతారా? అలాగే దేవుడు కూడా నీకు కష్టాన్ని అలో చేశాడంటే నిన్ను ఆ ప్రిపేర్ చేసిన తర్వాతనే ఆ కష్టాన్ని చేస్తాడు. ఇప్పుడు మీరే ఉన్నారు, మీరందరూ కూడా ప్రిపేర్ అయినాక ఎగ్జామ్ రాస్తున్నారా, ఎగ్జామ్ రాసిన తర్వాత ప్రిపేర్ అవుతారా? ఏ ఎగ్జామ్ అయినా, ఇప్పుడు నేను ఐఏఎస్ రాయాలనుకుంటున్నాను, సో నాకు నెక్స్ట్ ఇయర్ ఐఏఎస్ ఎగ్జామ్ రాయాలి. సో ఈ రోజే నేను ఏం చేయాలి, 1 year వరకు ప్రిపేర్ అయిన తర్వాత అప్పుడు నేను ఎగ్జామ్ రాస్తాను. అలాగే దేవుడు కూడా నిన్ను ప్రిపేర్ చేపించిన తర్వాత, నిన్ను విశ్వాసంలో నిలకడగా ఉంచిన తర్వాతనే నీకు కష్టాన్ని అలౌ చేస్తాడు. ఒకటే గుర్తుపెట్టుకోండి, నీకు ఒక దేవుడు ఆ కష్టాన్ని అలౌ చేశాడు అంటే నీ దగ్గర సొల్యూషన్ ఉంది కాబట్టి ఆ కష్టాన్ని అలౌ చేశాడు అని మాత్రం మర్చిపోవద్దు. అందుకే నరుని హృదయంలో ఆలోచన లేఖన పుట్టును, యెహోవా తీర్మానమే స్థిరము. అందుకే భయపడకు, రేపటి గురించి బాధపడకు, చింతించకు. సో రేపటి గురించి నువ్వు ఎప్పుడు కూడా దిగులు పడకు, దేవుడికి అప్పచెప్పేసాయి. అయ్యో నా భవిష్యత్తు ఏమవుతుందో, అయ్యో నా పిల్లల భవిష్యత్తు అవుతుందా, ఆకాశ పక్షుల్నే పెంచి పోషిస్తా అన్నాడు కదా, నిన్ను నన్ను పోషించలేడా? లీవ్ ఎవ్రీథింగ్ టు గాడ్. ఎందుకంటే రేపటి గురించి ఆలోచిస్తే నువ్వు ఈ రోజు సుఖంగా ఉండలేవు, రేపటి గురించి ఆలోచిస్తే ఈ రోజు నువ్వు ఆనందంగా ఉండలేవు, ఆరోగ్యంగా ఉండలేవు. రేపటి గురించి ఆలోచిస్తే నీకు భయం పెరుగుతుంది, దిగులు పెరుగుతుంది. రేపటి గురించి ఆలోచిస్తే నీకు చింత పెరుగుతుంది, విచారణ పెరుగుతుంది, నువ్వు నీరసించిపోతావు, నీరగారిపోతావు, ఆ గుబులు పడతావు. సో అందుకే లీవ్ టుమారో, రేపు అనేది ఇక వదిలేసేయండి. లీవ్ ఎస్టర్డే, నిన్నటిది అనేది వదిలేసేయండి. ఈ రోజు కూర్చో, ప్రార్థించుకో. ఈ రోజు జాబ్ ప్రయత్నాల ఈ రోజు చేసుకో. అందుకే టుడే యాక్షన్స్, ఈ రోజు క్రియలు, ఈ రోజు నువ్వు చేసుకో చాలు. మిగిలిన అన్ని కూడా దేవుడు చూసుకుంటాడు. లెట్ us కంటిన్యూ టుమారో. నజరుడైన యేసయ్యా, ఇదిగో తండ్రి, రేపటి గూర్చి చింతించకుడి అని అన్నావు తండ్రి. అయ్యా మా లోపల యావత్ చింతను మీరే తీసేయండి నాయన. ఎస్ మై లార్డ్, మేము నరమాత్రులమే, మీలాగా మేము దేవుడం కాదు, మాకు తెలియదు మా భవిష్యత్ ఏంటో. ఈ రోజు నుంచి మా భవిష్యత్ అందరి మీ చేతికి అప్పగిస్తున్నాం అయ్యా. మా అందరి భవిష్యత్తుని మీరే తీర్చిదిద్దామని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి.